చెప్పారు. కాదు కాదు 17 అంతా 17 సార్. 17 సార్. యా. తెలియదు. మరి ఎట్ట చేయి చూపించావు అప్పుడు ఊరికి ఇది కూడా ఆన్సర్ చెప్పకపోతే మరి అప్పుడు ఎందుకు బెదిరించావు నన్ను? ఓకే, మా వాడికి ఇబ్బంది పడ్డా నాకు ఇష్టం లేదు, వదిలేద్దాం. నెక్స్ట్ ఈ పిల్లకి ఫోన్ ఒకసారి. నేనే ఇబ్బంది పెట్టలే, కంగారు పడి తీసుకో. పాపం మా తన్వి ఆల్రెడీ నర్వస్ గా ఉంది. మీరు ఇంకా నీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను. నీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మళ్ళీ దొరకరని నాకు భయం. అది నాకు రిలీజ్ అయిపోయిన తర్వాత నువ్వు కనిపించకపోతే, ఇప్పుడు పెద్ద పెద్ద సింబల్ పడి నా తర్వాత పట్టించుకోకపోతే అలాంటి క్యారెక్టర్ అండి నాకు. కాదులే, బట్ అడుగుతాను నేను. గట్టిగా పట్టుకోసారి అడుగుతాను. ఈ సినిమాలో ఒక గ్రేట్ యాక్టర్తో వర్క్ చేస్తే నీకు ఎట్లా అనిపించింది? నాకు ఆయన కామెడీ టైమింగ్ చాలా నచ్చింది. నా గురించేగా? అవును, మీ కాంపిటీషన్ గురించి కమల్ అంటే ఏమని బాధపడదాం అనుకున్నాను ఇప్పుడే. చెప్పు అర్థమైందండి. చెప్పు. మీ కామెడీ టైమింగ్ అండ్ నేను స్టేజ్ మీద యాక్చువల్లీ చెప్తాను, మీ యొక్క క్యారెక్టరిస్టిక్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు చెప్పావు? చెప్తానండి. చెప్తానన్నా ఇప్పుడు పేపర్ లీక్ చెప్పు. అప్పుడు చెప్పు. అది కాదు, ఇంకొకటి మెయిన్ క్వశ్చన్. అప్పుడు ఎప్పుడో మరి జై చిరంజీవి టైంలో అంకుల్ నేను తీసుకోలేదని అప్పుడు ఏదో మంచి కసి మీద పెట్టుకుని ఈ సినిమాలో హీరోయిన్ గా చేసావంటగా, అదేమన్నా చెప్పాలనుకుంటున్నా? తెలిసింది. సో జై చిరంజీవి సినిమాలో ఆ చైల్డ్ క్యారెక్టర్ ఉంటది కదా, సో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్, దాని ఆడిషన్ కి తన్వి గారు వెళ్ళడం జరిగిందంట. సో మా విజయ్ భాస్కర్ గారు ఎందుకో మరి సెలెక్ట్ చేయలేదు. సో మొత్తానికి పంతం పట్టి ఈ సినిమాలో ఏకంగా హీరోయిన్ అయిపోయింది. హార్డీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపించింది అప్పుడు క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు సెలెక్ట్ అవ్వడం? ఐ థింక్ సో ఫస్ట్ ఏం జరిగింది ఆ రోజు? వన్ వర్డ్ ఆన్సర్ చెప్పకు, కొంచెం ఎలాబరేట్ చెప్తానండి. సో అప్పుడు నాకు 4 సంవత్సరాల నేను మా డాడీతో సెట్కి వెళ్ళినప్పుడు సార్కి నచ్చితే ఆడిషన్ అంతా ఫోటోషూట్ అంతా చేయించారు. నాకు ఫోటోషూట్ అక్కడక్కడ గుర్తుంది, కానీ తర్వాత ఏమైంది అని డాడీని అడిగితే డాడీ ఏం చెప్పలేదు. అంటే అండ్ దెన్ నాకు సార్ మీద అలా ఏం లేదు. నేను యాక్చువల్లీ అప్పుడు చిన్న పిల్లని కదా, నేను పాప మా చిన్న పిల్లని అనుకున్నాను. అప్పుడు 4 years ఏంట్రా? 4 years ఏంటి అప్పుడు ఆ టైంకి? చెప్పు. కానీ ఐ థింక్ దిస్ వాజ్ మెంట్ టు బీ గాడ్స్ ప్లాన్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. దట్స్ సో లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ క్వశ్చన్స్ అయిపోయాయి కదా? అవలా ఏంటి మా మాయ గారిని అడగద్దా? ఓకే సార్, మీరు అలా వెళ్ళిపోతే కష్టం, మీరు ఒకసారి ఇక్కడ కూర్చుంటే బెటర్. యా ప్లీజ్. నేను కొంచెం దూరంగా ఉండి అడుగుతాను. దూరంగానే ఉండాలి, లేకపోతే కష్టం. అదే నాకు కొంచెం భయంగా ఉంది. అంకుల్ అది మైక్ ఆన్ ఉంది కదా ఒకసారి? యా ఉంది. ఓకే అంకుల్, అది వాళ్ళిద్దరిని నమ్మకంగా అడిగేసి నేను అడగలేకపోతున్నాను. ఓకే అడుగుతాను అంకుల్. శ్యామ మీతో కంప్లీట్గా 37 days వర్క్ చేసింది, మీతో ఉంది కంప్లీట్గా. వర్క్ పరంగా మీరు తప్ప మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు, కానీ ఎందుకంటే తను కొంచెం స్ట్రాంగ్గా కమాండింగ్ ఉంటుంది. ఎప్పుడన్నా తన మాట ఎప్పుడన్నా మీకన్నా కొంచెం ఎక్కువ అనిపించింది హై రేంజ్లో? ఎప్పుడన్నా మీ మీద అట్లాగే ఏమన్నా చేసిందా? రోజు అనిపిస్తుందంట. దీని మీద నీ స్పందన ఏంటి నాన్న? చెప్పు నాన్న. ఇంటికి వెళ్ళి మాట్లాడు నానా, చెప్పు నానా. నువ్వు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంటా. ఊరికే అడిగానులే. ఓకే కూర్చో. అదే ధ్రువన్ కూడా అడగడు. ఒక్క క్వశ్చన్ లాస్ట్ అయిపోయింది. ధ్రువన్ గారు, మీరు ఏమన్నా అపరిచితుడు సినిమా ఎన్నిసార్లు చూసారండి? మీకు ఏమన్నా మల్టిపుల్ స్ప్లిట్ డిజార్డర్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఒకసారి నాకు చెప్తారా దాని గురించి ఏమన్నా? అది నాకు చిన్న డౌట్ ఉంది నాకు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందని మాత్రం నాకు మీకు మ్యాటర్ అర్థమైంది? పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకు అర్థమైంది? రిలాక్స్ కాదు, మీకేమన్నా మీరు తెలియకుండా డబుల్ పేమెంట్ ఏమైనా కొట్టేస్తున్నాను అందరి దగ్గర? చెప్పండి. ఒకటి చెప్పి లిరిక్స్ ఒకటి కాదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఆర్ఆర్ ధ్రువన్ అంటారండి, ఈయన లిరిక్స్ ఏమో రఘురామ్ అంటారు. ఎందుకు అట్లా 2 పేర్లు పెట్టుకున్నారు? జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. సింగర్ ఏమో ఇంకోటి మళ్ళీ పెడతారు. ఎందుకు అట్లా? సింగర్ కూడా ఆర్ఆర్ ధ్రువనే. మరి లిరిక్స్ ఎందుకు రఘురామ్ అని పెట్టుకున్నారు? డబుల్ పేమెంట్ ఎక్స్ట్రా పేమెంట్ వస్తుందా? అంటే దానికి ఒక స్టోరీ ఉంది, స్పీచ్లో చెప్దాం అనుకుంటున్నాను, సేవ్ చేస్తాను. సరే, లాస్ట్ క్వశ్చన్. పాత ఫార్మాట్లో ఏంటంటే హీరోకి ఒక్కడే ఉంటాడండి సింగర్. వింటేజ్లో ఏంటంటే హీరోకి ఒక్కడే ఉంటాడు సింగర్, ఎందుకంటే ఎమోషన్ క్యారీ చేస్తాడండి ఆ పాటలు కూడా. అతను రకరకాల పాటలు ఉండవు, రకరకాల సింగర్లు ఉంటారు. ఎందుకంటే మనం పాటల గురించి మాట్లాడుకోకూడదండి, కథ గురించి మాట్లాడుకోవాలి.
సో ఇందులో ఏంటంటే ఎవ్రీ సాంగ్ ధ్రువనే పాడాడు హీరోకి. అంటే ఎమోషన్ కూడా పాటల ద్వారా కూడా క్యారీ అయింది మూవీలో. సో అది ఆ వింటేజ్ లుక్ని మీరు ఈ సినిమాకి తెద్దాం అనుకుని ఇట్లా మొత్తం 6 పాటలు మీరే పాడారా, లేకపోతే ఏది మా మామయ్య గారి ప్లాన్ ఇది? ఆయన బిలీవ్ చేశారు, నేను ఇంప్లిమెంట్ చేశాను, అలా కుదిరేసింది అంటారు అయితే? అంతే. నాగార్జున గారు డౌట్ అడుగుతున్నారు బ్రహ్మానందం గారు. కాదు కాదు కాదు, రాంగ్. చెప్పండి వాడు పూర్తిగా నన్ను. సార్ నాకు డౌట్, ఇంకెందుకు లేటు అడుగు. మీ వైఫ్ ఉంది కదా, మీరు ఆవిడని ప్రేమించారా, ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా? బ్రహ్మానందం గారి డైలాగ్, ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఎస్, దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అమ్మా గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావు? ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి ఇప్పుడు వచ్చే ఇమేజ్ మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. చాలాసార్లు ఇప్పటికీ వింటూనే ఉంటాం ఈ డైలాగ్స్ని మనం. కెన్ వి హ్యావ్ అ నెక్స్ట్ ఇమేజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? యా, టోటల్ బ్యాడ్ అయిపోతున్నావు తెలుసా? నాకు బేసిక్గా చాలా ఫంబుల్ అండి. నేను కెమెరా ముందు యాక్ట్ చేస్తాను, ఇలా ఈవెంట్కి వచ్చి ఈవెంట్ అసలు ఏం మాట్లాడలేను, చాలా సిగ్గు. బట్ ఆ సినిమా మల్లీశ్వరి నాకు చాలా ఇష్టం సార్, విజయభాస్కర్ సార్. అంటే సరే మైక్ ఇట్ ఇచ్చే శివాజీ రాజా థ్యాంక్ యూ సో మచ్. తెలీదా సార్? ఓకే, మీరు ఓకే, కమాన్. ఏమన్నా కథలు చెప్పారండి, నాకు పడుకునే ముందు స్టోరీస్ వినడం చాలా ఇష్టం అంటారు. అంటే నేను అప్పుడు నాకు హారర్ స్టోరీస్ చెప్తాను అంటారు. అంటే హారర్ స్టోరీస్ అండి, వద్దండి, సరేలేండి చెప్పండి అంటే హారర్ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేసి ఫుల్ వెంకటేష్ గారు ఒక భయంకరమైన స్టోరీ చెప్పంగానే ఆయన టప్పుమని పడుకుంటారు. ఎస్, అది ఎగ్జాక్ట్ ఆన్సర్. అలా చెప్పాలి బబ్లు మాయ. ఏంటి తెలుసుకోవాలి కదా, ఈవెంట్కి వచ్చే ముందు ఏమైనా అడుగుతారేమో, నన్ను బుక్ చేస్తారేమో అని. అయ్యో, ప్రిపేర్ అవ్వక్కర్లేదు అక్కడ. అలాంటి సినిమాలు లెజెండరీ మూవీస్, అందులో డైలాగ్స్ అన్నీ కూడా, కామెడీ సీన్స్ అన్నీ కూడా మనం పెట్టుకొని చూస్తూ ఉంటాం. సో అంత ఫన్ సీన్స్ కాబట్టి అందరికీ ఖచ్చితంగా గుర్తుంటాయి అవి.